హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రావెలింగ్ బ్లాగ్స్. మనం వచ్చేసి అయితే ఈరోజు ఎల్లాపూర్ దగ్గర ఉన్నాం అనమాట. ధర్మపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్లు వచ్చిన అక్కడికి. ఇది వచ్చేసి నెల్లూరు నుంచి బియ్యం అయితే వేసుకొచ్చినాం కదా, ఇక్కడ మిల్లుకి వేసుకొచ్చినాం అనమాట. ఈ మిల్లులో అయితే ఇంకా స్టాక్ ఉందంట. ఆ స్టాక్ అయిపోతే ఈ రోజు కాదు రేపైనా అన్లోడ్ అవుతుందో కాదో చెప్పలేమంటారు, ఎందుకంటే అప్పటిదానికి ఇక్కడ ఉండాల్సిందే. ఇది వచ్చేసి జంగల్ అనమాట. ఒకసారి చూపిస్తుంది బ్యాక్ సైడ్ లో. ఇది వచ్చేసి గుట్టల మధ్యలో ఉందనమాట. మొత్తం అదే, ఇక్కడ ఊరేమి లేదు, ఓన్లీ ఇది ఒక చిన్న రోడ్డు ఇదనమాట. ఇక మనం అయితే వంట ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. రైస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కర్రీ అయితే ఇంకా పక్క చేసి పెట్టినాం, చికెన్. ఇది అనమాట పరిస్థితి. వంట అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి అన్నం, ఇది వచ్చేసి చికెన్ అనమాట, ఇది వచ్చేసి రైస్. ఇలా తిననిగిన ప్లేస్ లేదనమాట ఈ బండ్లో. ఇది వచ్చేసి చిన్న క్యాబిన్ కాబట్టి స్లీపింగ్ క్యాబిన్ అయితే బాగుంటుండే, కానీ స్లీపింగ్ క్యాబిన్ కాదు ఇది. కాకపోతే వెనక సీట్ ఉంది, కానీ అల్లా ఎట్లా వంత అట్లనే ఉండాల్సింది ఉంటుంది. అట్లనే అల్లా వండుకొని ఈయనే వంతనా. ఇదనమాట ఈరోజు ఫుడ్. లోడ్ అయితే కాలేదనమాట ఈరోజు, ఇక రేపు అవుతుంది అనమాట. ఇగో మన బండి అయితే ఇక్కడనే ఉందనమాట. కాంట చూడండి, కాంట చిన్న కాంట, ముందు పోయి వెనకకే రావాలి. ఇక్కడనే ఆపుకున్న బండి. ఇక ముందులా జాతర జరుగుతుంది అనమాట, సమ్మక్క సారక జాతర. చూడండి ఇక ఇక్కడ జరుగుతుంది అనమాట సమ్మక్క సారక జాతర. ఇది జాతర. అది టెంపుల్ వచ్చేసి ఇంకోటి పైన ఉందనమాట. అది ఏం టెంపుల్ అనేది నాకు క్లారిటీ తెలియదు. ఇది బండి లుకింగ్ అయితే. మన వీడియో కానీ కొత్త వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.